కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. పెట్టారు కదండి, ఇప్పుడు మధు గారు రాగానే ప్లేట్ ఫిరాయించేస్తున్నారు. అంత ఈగో ఎందుకండి మీకు? కరెక్టే, అడుగుంటారు. విపరీతమైన ఈగో. అందుకే నన్ను డైరెక్ట్ గా అడగలేక మిమ్మల్ని రాయబారానికి పిలుచుంటారు. ఊరుకో, నేనేం అడగలేదు. అడిగారు, ఆయన ఈగో మీద ఒట్టు. ఒరే కట్టప్పా, మీరు కాలకేయుడు కదా, ఈగోకు పోకుండా ఒప్పేసుకోండి. జాలి పడైనా స్నానం చేయిస్తారు. ఆ రాక్షితో నేనెందుకు స్నానం చేయించుకుంటాను? అవసరమైతే వారం రోజులు స్నానం చేయకుండా ఉంటా. కంపు బాబోయ్, నేను భరించలేను. రే రూతర్, స్నానం చేయించమని అడిగింది నిన్ను. స్నానం చేయిస్తావా లేదా? ఇదిగో మళ్ళీ ప్లేట్ ఫిరాయిస్తున్నారు. మధు గారిని అడగండి. అన్నయ్య, ఆయన బతిమాలుకున్నా నేను చేయించను. ఒరే దుర్మార్గుడా, తన ముందు నన్ను వెధవం చేసావు కదరా. నేనెప్పుడన్నానరా తనని స్నానం చేయించమని? నేను ప్రయత్నం చేసినా చీ యాక్ అని వెళ్ళిపోయిందిగా. మీ ఆవిడ వెళ్ళిపోయినప్పుడు నేనెందుకు స్నానం చేయిస్తా? చేయించను. ఒరే ప్లీజ్, స్నానం చేయకపోతే చిరాగ్గా ఉంది. సరే పదండి, నా కర్మ. సారీ 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 మెల్లిగా మెల్లగా. ఈ పాటికి పెళ్ళై పిల్లల్ని కని వాళ్ళ మూతులు ముక్కులు కడిగి స్నానం చేయించాల్సినవని ఇప్పుడు మీకు స్నానం చేయించాల్సి వస్తుంది. అసలు మీ వల్ల పెళ్ళే కాకుండా మీకు సేవలు చేసుకోవడానికి సరిపోతుంది. పదండి, బాత్రూంలో గేదెను తోమినట్టు తోముతాను. మీకు నేనే గతి ఇప్పుడు. రెస్పెక్ట్. తీసుకువెళ్ళండి సార్ ప్లీజ్. కమాన్ మై బాయ్. జలకాలాటలలో గలగల పాటలలో ఏమి కర్మలే హలా, నాకేమి కర్మలే ఇలా. Você పాపిస్ట్. నిన్ను తిట్టాలన్నంత కోపం బాధ ఉన్నా కూడా కన్న తల్లిగా పని చేయలేకపోతున్నానే. నలుగురిలో ఎన్ని మాటలు పడుతున్నామో, నాలుగు గోడల మధ్య ఎంత కుమిలిపోతున్నామో నీకు తెలుసా? మీ నాన్న పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసా? అసలు ఎందుకు చేసావే ఇలాంటి పని? చేసే ముందు ఒక్కసారైనా మా గురించి కానీ మీ నాన్న గురించి కానీ ఆలోచించాలనిపించలేదా నీకు? నీ మనసులో ఎలాంటి ఉద్దేశం ఉన్నప్పుడు కన్న తల్లినైనా నాతోనో మీ నాన్నమ్మతోనో ఒక్క మాట చెప్పాలనిపించలేదా? మాతో చెప్పడానికి భయంగా ఉంటే నీ చెల్లెళ్ళతో అయినా ఒక్క మాట చెప్పుండాల్సింది కదే. ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇంత పని చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందే? మీరు నా మీద పెంచుకున్న నమ్మకం వల్ల, నాన్నంటే గౌరవం వల్ల నా ప్రేమ గురించి చెప్పడానికి ధైర్యం సరిపోలేదమ్మా. మరి పెళ్లి కూతురుగా పీటలెక్కే ముందు నన్ను నీ చెల్లిని మభ్య పెట్టేసి అక్కడి నుంచి పారిపోవడానికి మాత్రం ధైర్యం సరిపోయిందా నీకు? కళ్ళబొల్లి మాటలు చెప్పి నా కళ్ళ ముందు నుండి పారిపోయావు కదే. అసలు నేనెందుకు పారిపోవాల్సి వచ్చిందో తెలుసా అమ్మా? నువ్వు చేసిన ఘనకార్యానికి కారణాలు కూడా ఉన్నాయా? ఎందుకు పారిపోయావే చెప్పు, చెప్పవే. ఇప్పుడు నేను నిజం చెప్పానంటే మధు కాపురం పాడైపోతుంది. ఆ రోజు నందు అలా మాట్లాడాడని మధుకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో నాకు తెలుసు. నా సంసారం ఎలాగో డిస్టర్బ్ అయిపోయింది. నా కారణంగా మధు కాపురం డిస్టర్బ్ అవ్వకూడదు. కారణం చెప్తానని అడు తిరిగావేంటే? ఎందుకు పారిపోయావో చెప్పు. పారిపోయి పెళ్లి చేసుకుని మిమ్మల్ని మాత్రమే ఇబ్బంది పెట్టాను. అదే ఇంకొకరిని నా మనసులో పెట్టుకుని పెళ్లి చేసుకుని ఉంటే ఆ కుటుంబానికి నందుకి కూడా ద్రోహం చేసిందని అవుతాను.
ఆ రోజు 5 నిమిషాల్లో వస్తానని చెప్పి పారిపోయిందానివి మళ్ళీ ఇప్పుడు ఎదురు పడుతున్నావు. అది కూడా నీ నాన్న పడుతున్న బాధని చూడలేక, నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో తెలియక, ఆ దేవుడికైనా మొరపెట్టుకుందామని గుడికెళ్ళొస్తుంటే ఇప్పుడు కనపడ్డావే. ఇప్పటికి కూడా నీ తప్పుని తెలుసుకుని మీ నాన్న దగ్గరకొచ్చి క్షమించమని అడగలేదు. నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలని నాకు ఉందమ్మా, కానీ ఆయన ఎదురుగా నిలబడేంత ధైర్యం నాకు లేదు. నన్ను చూడగానే నేను చేసిన ద్రోహం నాన్న మనసులో ఉంటుందమ్మా. ఆ ద్రోహం మొత్తం ఆ నాన్న కళ్ళ ముందు కదలాడుతుంది. ఆ ఆవేశంలో నాన్నకేమవుతుందోనన్న భయంతో ఆయన ముందుకు రాలేదు. అసలు నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదమ్మా. బిడ్డల గురించి ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచుతాం, కానీ మీరేమో మా గురించి ఆలోచించకుండా సొంత ఆలోచనలు చేసి జీవితాన్ని ఇలా చేసుకుంటున్నారు. నీ జీవితం ఎలా ఉండాలో నువ్వే నిర్ణయించుకున్నప్పుడు మేం చేయగలిగింది మాత్రం ఏముంటుంది? నువ్వు కోరుకున్న జీవితమైనా బావుంటే అదే చాలు. మీ అత్త ఆడపడుచు ఆ రోజు ఇంటికొచ్చారు. వాళ్ళ మాటల్ని బట్టి చూస్తే మంచోళ్ళలానే ఉన్నారు. నిన్ను బానే చూసుకుంటున్నారు కదా? బానే చూసుకుంటున్నారమ్మా, నాకేం ఇబ్బంది లేదు. మీ నాన్న ఎలా ఉన్నారని ఒక్క మాట కూడా అడగలేదు. పైకి ఇలా ఉన్నా లోపల ఎంత నరకం అనుభవిస్తున్నాడో నాకు తెలుసమ్మా. కాలం మీ నాన్నగారి గాయాన్ని మాన్పడమో, ఆ దేవుడు ఆయన మనసును మార్చడమో జరగాలి. అప్పటి వరకు ఎదురు చూద్దాం. నీ ఫోన్ నెంబర్ చెప్పు. చెప్పవే. అవును, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ దగ్గరలో చిన్న జాబ్ చేస్తున్నాను. టైం అవుతుంది, బయలుదేరుతానమ్మా. సార్ మెల్లిగా నెమ్మదిగా సార్. మీకున్న స్పీడు మాకు ఉండాలిగా. దిగమంటే దూకుతున్నారు ఎందుకు? కొంచెం దూకుడు తగ్గించండి, పర్వాలేదు. దూకుతున్నట్టు కనిపిస్తుందారా నీకు? ఇప్పుడు మీ కాన్సంట్రేషన్ ఉండాల్సింది నా మాటల మీద కాదు సార్, మెట్ల మీద. చూసి జాగ్రత్తగా దిగండి. ఏం చేస్తున్నారా? కాలు చేయాలా పెట్టుకుని ఒంటి కాలుతో దిగిరాకపోతే ఏం పోయిందిరా నీకు? అంత కష్టంగా దిగిరావడం ఎందుకు? పైనే ఉండి రెస్ట్ తీసుకుంటుంటే నీకు కావలసినవన్నీ అక్కడికే వస్తాయి కదరా. ఒక్క పూట ఆగలేకపోతున్నావా నీ రూమ్లో? ఇప్పుడేమైంది నాన్న? ఎందుకలా కేకలేస్తున్నావు? కేక లేకుండా ఏం చేయమంటావురా? ఈ పరిస్థితిలో కిందికి రాకపోతే ఏమైంది? బుద్ధుందారా నీకు? రేయ్, వాడికి బుద్ధి